తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఉల్లి హోల్సేల్ వర్తకులతో మున్సిపల్ కార్యాలయంలో వివిధ విద్యా సంస్థల ప్రతినిధులతో కర్నూలు ఉల్లి వినియోగంపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొంతకాలం మహారాష్ట్ర ఉల్లి దిగుమతులను తగ్గించుకుని కర్నూలు ఉల్లిని ఉపయోగించుకోవాలని అన్నారు. పట్టణంలోని రిలయన్స్ డీమార్ట్ వంటి మెగా మార్ట్ల ద్వారా కూడా కర్నూలు ఉల్లిని అమ్మేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కతీబ్ కౌసర్ భానో తదితరులు పాల్గొన్నారు. అక్కడ 100 రూపాయలు పెట్టుబడి పెట్టి 100 రూపాయలు వెనక్కి వచ్చినాయి అంటే శ్రమ కనీసం కూలీ కూడా మిగిలిన పరిస్థితి అది. అట్లాంటి పరిస్థితి ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కళ్ళు నేను ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ, అది వ్యాపారస్తులైనా కానీ, చిన్న వ్యాపారస్తులన్నా కానీ, పెద్ద వ్యాపారస్తులన్నా కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నా కానీ, అందరూ కూడా వ్యాపారంలో వాళ్ళ లాభాలు రావాలి. వాళ్ళ లాభాలు బాగా వస్తేనే మీరు ట్యాక్సులు బాగా కడతారు, సొసైటీ బాగుంటుంది. మా ఉద్దేశం ఏంటంటే, మన గౌరవ సీఎం గారు ఇప్పుడు చెప్తూ ఉంటారు, మీరు ఇండస్ట్రీస్ తీసుకురండి, జిల్లాకి ఇండస్ట్రీస్ తీసుకురండి. కొత్త ఈ జిల్లాకి ఉన్న ల్యాండ్ వాల్యూస్ వల్ల కొత్త ఇండస్ట్రీస్ రావట్లేదు. కనీసం కొత్త ఇండస్ట్రీ రాకపోయినా ఉన్న వ్యాపారస్తులు ఇండస్ట్రీస్ వాళ్ళు ఇబ్బంది పడకూడదని మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. సో మాకు రైతు ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్, ట్రేడర్స్, మ్యానుఫ్యాక్చర్స్ అందరూ ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, కర్నూలులో అకాల వర్షాల వల్ల అక్కడున్న పంట అంతా పాడైపోయింది. ప్రపంచంలో నాకు లాభం వస్తుందా లేదా, లాభం రాదు అని తెలిసి కూడా ధైర్యంగా ముందుకు అడిగేసేది ఒక్క రైతు మాత్రమేనండి. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తాడేపల్లిగూడెం ప్రజలు వాళ్ళ యొక్క దాతృత్వాన్ని, మంచి హృదయాన్ని చాటుకున్నారు. దాన్ని నేను కళ్ళారా చూశాను. లాస్ట్ ఇయర్ మొన్న విజయవాడకి వరదలు వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ మన శాసనసభ్యులు, మీరు అందరూ కలిసి వందల ఆహార పొట్లాలు పంపించారు విజయవాడకి. అవి ఎందుకు పంపించారండి? వాళ్ళ మీద ఉన్న కన్సర్న్ తోటే కదా పంపించారు. మరి మనం ఇన్ని రోజులు వ్యాపారం చేసాం, కర్నూలు నుంచి వచ్చిన ఆనియన్స్, ఉల్లిపాయల మీద మనకి కాస్త కోస్త లాభం తీసుకున్నాం. ఆ లాభాన్ని మనం వాళ్ళ మీద ఒక గ్రాటిట్యూడ్, ఒక కృతజ్ఞతా భావంతో ఈ రోజు వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మనం సీఎం గారు చెప్పినట్టు కిలో 12 రూపాయలు కొంచెం కష్టమైనప్పటికీ కొనడానికి మీరు ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. దేశంలో దళితుల ఐక్యతను దెబ్బతీసేందుకు జరిగిన అతి పెద్ద రాజకీయ కుట్రలో భాగమే ఎస్సీ వర్గీకరణని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ విమర్శించారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతను దెబ్బతీస్తూ లబ్ది పొందాలనే లక్ష్యంతో ఎస్సీ వర్గీకరణ చేపట్టారని ఆరోపించారు. కోనసీమ జిల్లా అమలాపురం ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ, వర్గీకరణతో 100లో 4 మాత్రమే లబ్ది చేకూరుతుందని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలుంటే ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై ఇప్పటికే చట్టాలు చేశారని అన్నారు. వర్గీకరణను వెనక్కు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. సోదరులారా, బంధువులారా, మిత్రులారా, అలాగే దళిత సోదరులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది. మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ చేస్తూ తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, మోడీ గారు అయితే ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా టార్గెట్ చేసి, డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా టార్గెట్ చేసి తొక్కేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి అమలాపురం వేదికగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎస్సీ లిస్టులో తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. మిత్రులారా, మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది జస్ట్ ఇట్స్ పీనట్స్, జస్ట్ ఇట్స్ ఎ స్వీట్ రైస్, ఎంగిలి మెతుకులు పారేస్తా ఉన్నారు. మిత్రులారా, ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి 100లో 4 బెనిఫిట్ జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈ 100లో 4 ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని దేశవ్యాప్తంగా మోడీ గారు 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట, సమన్యాయం పేరుతో. అలాగే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు 100లో 4 ఇచ్చేటటువంటి ఈ సీట్లను అపరో సహోదరులు, మన గురు శిష్యులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమంగా పంచుతారట. మిత్రులారా, ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే మోడీ గారికి మనం కోరుకునేది ఒకటే, బాయ్ బహనో సునియే, ఎస్సీ లిస్ట్ में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है. मोदी जी, देना चाहिए, आप कर सकते हैं तो यह काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें. मोदी जी, यह काम देश के लिए अच्छा नहीं है. ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో చెప్తా ఉన్నాం. మిత్రులారా, అనుభాన తమిళ సహోదరి సహోదరుಗಳೇ, ನನ್ನ ಪ್ರಿಯപ്പെട്ട ಮಲಯಾಳಿ ಸಹೋದರನ್ಮಾರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಗುಜರಾತಿ ಮಿತ್ರೋ, ಭಾಯವರ ಬಹಿನೋ,
ప్రియ మరాఠీ మిత్రాను, ప్రియ ఒరిస్సా బంధుగణ, బంగాళీ బంధుర అందరికీ కూడా అన్ని భాషల్లో చెబుతా వస్తాం మిత్రులారా. 9 నెలలుగా నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఎక్కడైనా సరే తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉంటే, రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేసేటటువంటి నాయకులు, రాజకీయ పార్టీలకు విశ్వాసం చూపించేటటువంటి దళిత నాయకులు కనీసం నోరు విప్పి మాట్లాడడం లేదు మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది మిత్రులారా. ఇకనైనా రండి. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా. డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బి చేంజ్. డోంట్ థింక్ ఇట్ ఈస్ నాట్ టు బి చేంజ్డ్. ఇది చేంజ్ అవుతో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేశారు కదా చట్టాలను అనుకోకండి మిత్రులారా. ఇజ్ ఇట్ గీత, ఇజ్ ఇట్ బైబుల్ ఆర్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్డ్? గీత, భగవద్గీత, ఖురానా ఇదేమైనా చేంజ్ చేయలేకపోవడానికి? పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజలు తలుచుకుంటే ఎవరైనా పారిపోవాల్సిందే మిత్రులారా. వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు పోరాటం చేస్తే మోడీ పారిపోలేదా? అలాగే మనం శాంతియుతంగా నిరంతర పోరాటం కొనసాగిద్దాం మిత్రులారా. దివంగతురాలైన తన తల్లి హీరాబెన్ను ఉద్దేశించి బీహార్లో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగంతో స్పందించారు. అది కేవలం తన తల్లికి జరిగిన అవమానం కాదని, దేశంలోని కోట్లాది మంది తల్లులు సోదరీమణులను కించపరచడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్లో ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన ఓ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ ఆరోపించింది. బీహార్కు చెందిన సుమారు 20 లక్షల మంది మహిళలతో వర్చువల్ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకుటుంబాల్లో పుట్టిన రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్లకు ఒక పేద తల్లి పడిన బాధ, ఆమె కొడుకు చేసే పోరాటం అర్థం కావని విమర్శించారు. मुझे मां भारती की सेवा करनी थी, इसलिए मुझे जन्म देने वाली मेरी मां ने मुझे अपने दायित्वों से मुक्त कर दिया था और मां ने मुझे आशीर्वाद दिया कि बेटा जाओ, देश की करोड़ों माताओं की सेवा करना, देश के गरीबों की सेवा करना। उस मां के ही आशीर्वाद से मैं चल पड़ा था और इसलिए मुझे आज इस बात की पीड़ा है कि जिस मां ने मुझे देश सेवा का आशीर्वाद देकर देश सेवा के लिए रवाना किया, भेजा। हर मां चाहती है कि उसका बेटा उसकी सेवा करे, हर मां चाहती है कि बेटा बड़ा हो, मां के लिए कुछ न कुछ करता रहे। लेकिन मेरी मां ने खुद के लिए नहीं, आप जैसी करोड़ों माताओं की मैं सेवा कर सकूं, इसलिए खुद से अलग करके मुझे जाने की इजाजत दी। आप सब जानते हैं, अब मेरी मां का शरीर तो इस दुनिया में नहीं है। कुछ समय पहले 100 साल की उम्र पूरी करके वो हम सबको छोड़ के चली गई। मेरी उस मां को, जिसका राजनीति से कोई लेना देना नहीं, जिसका शरीर भी अब नहीं है, मेरी उस मां को आरजेडी कांग्रेस के मंच से भद्दी भद्दी गालियां दी गई। माताएं बहनें, मैं देख रहा हूं आपके चेहरे, आपको भी कितना दर्द हुआ होगा। मैं देख रहा हूं कुछ माताओं की आंख में आंसू मुझे नजर आ रहे हैं। ये बहुत ही दुख देने वाला है, कष्ट देने वाला है, पीड़ा देने वाला है। क्या गुनाह, उस मां का क्या गुनाह जैसे भद्दी गालियां सुना दी जाए। साथियों, हर मां अपने बच्चों को बहुत तपस्या करके पालती है। यहां मेरे सामने बैठी हुई हर मां उतनी ही लगन से, उतनी तपस्या से अपने बच्चों को पालती है। बच्चों से बड़ा मां के लिए कुछ नहीं होता है।
मैंने भी बचपन से अपनी मां को ऐसे ही रूप में देखा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని తూర్పు తీరానికి ప్రధాన మ్యారిటైమ్ లాజిస్టిక్స్ గేట్వేగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. పోర్టుల వద్ద పారిశ్రామిక క్లస్టర్లు, టౌన్షిప్ల నిర్మాణానికి ప్రణాళికలు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో సరికొత్త శకం. సీకే దిన్నే పాఠశాలలో స్మార్ట్ కిచెన్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. టీడీపీకి నిజమైన వారసులెవరో చంద్రబాబును కార్యకర్తలు ప్రశ్నించాలన్న మాజీ మంత్రి శైలజానాథ్. మోసానికి, ద్రోహానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని వ్యాఖ్య. వానపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.